ఇక్కడ దొంగలున్నారు, నగలు జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. 1 టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి. बेशक मंदिर मस्जिद तोड़ो बुले शाह कहता पर प्यार भरा दिल कभी न तोड़ो जिस दिल में दिल भर रहता ओ जिस पलड़े में तुले मोहब्बत ओ जिस पलड़े में तुले मोहब्बत उसमें चांदी नहीं बोलना तो मेरी ना बोलना मैंने बोलना आग ते इश्क बराबर दोनों చక్రి, నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను. అందుకు నువ్వేం చేశావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు. ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు, మాట్లాడవే, మాట్లాడవే, చెప్పు, చెప్పు చక్రి, చెప్పు. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటకల్లుకుంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. భావనా సత్యభామనా భావనా సత్యభామనా భామనా నా పేరు అల్ల రామ రూక్మిణి ఎడలని భామనా నా పేరు అల్ల రామ రూక్మిణి ఎడలని అభిమానమును దీయించి అభిమానమును దీయించి నలుగురిలోన కాదనిపించుకొన్న భావనా సత్యభామనా కక్షగట్టిన లక్షణకు తాకట్టుగా నిను పూజికసితో లేమనెల్లరు చూడ ఈ లేమనెల్లరు చూడ జడతో వేవరు నిను కొట్టకున్న భావనా సత్య. చక్రి, నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు. అందరూ నమ్మారు. అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని. దానికి నువ్వేసిన ఈ పవిత్ర బంధం ఇదేనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం అసలైన బంగారమే. జై హింద్. కడదాకా నా కలిని ఇందు ఇందు కొంచెం సెకండ్ వస్తావా? నేను డ్యూటీకి వెళ్ళాలి. మెల్లో ఆ స్టెథోస్కోప్ అది ఏంటి? శంకరాభరణం. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు సెకండ్ రా. టిఫిన్ తిని వెళ్దురు గాని. తర్వాత చేస్తాను. అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ముందు నువ్వు పద. ఇలాంటి రోగాలకి వెళ్ళొస్తాను. అదిగో సార్ వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. రండి. ఏమిటి సార్ ఇందులోంచి ఇంత పొగ వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా, రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకొని తిరగలేనురా.
సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినామండి సార్. నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వేషం తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. చక్రే, ఏ చక్రే, ఎవరండి? ఏం కావాలి? నువ్వెవరు? వాడెవతినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా వేయించేస్తాను. పొడపట్టి. నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పిల్లానివే. మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మం మొలిసి ఎండబెట్టద్దు. డోలు ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పాలు కొట్టాడా చెన్నికిట్టుడు? వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లే లైసెన్స్ కూలింగ్. కూలియా? అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తిమీద పెట్టుకొని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. చగరైదని ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ వదిలి పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానండి. అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? యా. నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో. వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చు అచ్చు. ఓ హచం హచం హచం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. చక్రే, చక్రే, బా, నా పేషెంట్స్ టిఫిన్ కూడా తిని చావనెవరు. కరెక్ట్ కరెక్ట్. అరే చక్రిగా, కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి కాడు ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురారా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చినెతురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక చూసుకో, బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3. గో చక్రి గో. ఏంట్రా, నీ లేనప్పుడు తెగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండబట్టింది, కూతలు వస్తున్నాయి, తీయ డబ్బు. చెయ్యి తీరా కుయ్యా.
ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తనుకొక అన్నావు ఏంటి? అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి. ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదూ? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? ఆ, అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునిందు, ఒక పెయింటరో, ఒక వెల్డరో, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం వెతుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇందు, ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది.